నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. అధికారం ఉన్నప్పుడు 151 సీట్లు ఉన్నప్పుడు అధికారం మదంతో వైఎస్ఆర్సీపీ నాయకులు వైనాట్ 175, వైనాట్ కుప్పం, వైనాట్ పిఠాపురం, వైనాట్ మంగళగిరి అని చెప్పి ప్రతి మీటింగ్లోనూ గోడల మీద కూడా రాయించారు. సరే, ఎన్నికలైతే జరిగాయి. వైనాట్ 175 అంటే వైనాట్ 11 అని చెప్పి 11 సీట్లు అయితే వచ్చింది. ఆ విషయం మనకు అందరికీ తెలిసిందే. సో వైనాట్ కుప్పం అని చంద్రబాబు నాయుడు గారిని పదే 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 ప్రతి ఒక్క నాయకుడు, అసలు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు షెడ్యూల్ కూడా వేసుకోని వాళ్ళు కూడా కుప్పంలో మున్సిపాలిటీ ఓడిపోయాడు, కుప్పంలో జెడ్పీటీసీ ఓడిపోయాడు, కుప్పంలో ఎంపీపీ ఓడిపోయాడని చెప్పి చాలా కించపరిచేలాగా మాట్లాడారు. సో టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు అవన్నీ చాలా సీరియస్గా తీసుకున్నారేమో తెలియదు, కానీ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలాగా పులివెందల గడ్డపై తెలుగుదేశం జెండానే ఎగరవేసేలాగా చేశారు. పులివెందల గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేశారు అని చెప్పడం కన్నా జగన్మోహన్ రెడ్డి గుండెల మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేశాడని చెప్తే కరెక్ట్గా ఉంటుంది. సో ఎట్టకేలకి ఎవ్వరూ ఊహించని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కలలో కూడా ఊహించినట్లుగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితే కనుక ఉలిక్కి పడేలాగా పులివెందల్లో అయితే తెలుగుదేశం పార్టీ జెండానైతే ఎగరేశారు. జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా, సొంత నియోజకవర్గం, సొంత మండలంలో జరిగినటువంటి ఉప ఎన్నికలు ఏదైతే ఉందో దానిలో వైఎస్ఆర్సీపీ డిపాజిట్ కోల్పోవడాన్ని ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారి ఆగ్రహానికి గురి కాకుండా ఉండడానికి ఏవైనా కాకమ్మ కథలు చెప్పవచ్చు గాక. లోకల్ బడి ఎలక్షన్లు అంటేనే ఆ విధంగానే జరుగుతుంది. లోకల్ బడి ఎలక్షన్లు ఏ విధంగా జరుగుతుంది, అసలు ఎలా ఎలక్షనీరింగ్ జరుగుతుందని చెప్పి టీడీపీ వాళ్ళకన్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి బాగా తెలుసు, అది కూడా కడప జిల్లాలో. అవన్నీ చూసిన తర్వాత కడప జిల్లా ప్రజలైతే కనుక ముక్కున వేలేసుకుంటున్నారు. డిపాజిట్లు పోవడం ఏంది, జగన్మోహన్ రెడ్డి గుండెల మీద తెలుగుదేశం జెండా ఎగరవేయడం ఏంది, ఎలా ఉండేది నియోజకవర్గం, ఎలా ఉండేది మండలము, ఎంత పట్టుండేది ఆ ఫ్యామిలీకి, ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వారసుడు ఎంత పని చేశాడు, కనీసం జిల్లాను, నియోజకవర్గాన్ని, మండలాన్ని పట్టించుకోకుండా వైఎస్ అవినాష్ రెడ్డికి పవర్ ఆఫ్ అటార్నీ రాసిచ్చేస్తే రిజల్ట్ ఈ విధంగా ఉంటుందని కూడా వాపోతున్నారు. ఎట్టకేలకు తెలుగుదేశం జెండా అయితే కడపలో మొన్న ఎలక్షన్లలో రెపరెపలాడింది, ఈరోజు పులివెందల్లో కూడా రెపరెపలాడింది. వైనాట్ కుప్పం అన్నాడు, వీళ్ళు వైనాట్ పులివెందలు అని చెప్పి ఏకంగా పులివెందల కోట మీదనే టీడీపీ జెండానైతే ఎగరవేశారు. జగన్ కోటపై టీడీపీ జెండా. సొంత జిల్లాలో దిమ్మ తిరిగే తీర్పు. సొంత జిల్లాలో దిమ్మ తిరిగే తీర్పు అంటే ఒక పులివెందలే కాకుండా ఒంటిమిట్టలో జరిగినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా చేజిక్కించుకుంది. సో రెండిటికి 2 కొట్టేసి క్లీన్ స్వీప్ చేసింది. సో జగన్మోహన్ రెడ్డి గారి కోటలు బద్దలు కొట్టింది. 2 జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లోనూ చిత్తు. పులివెందల్లో వైసీపీకి డిపాజిట్ గల్లంతు. టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి 6033 ఓట్ల భారీ ఆధిక్యత. ఇక్కడ బీటెక్ రవి గారు చెప్పారు, అంత ఆధిక్యత ఎలా వచ్చింది అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు, అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఇష్టపడే వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకే ఈసారి ఓట్లు వేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అహంకారం దిగాలని, ఆయన నేల విడిచి సాగు చేస్తా ఉన్నాడని కనీసం దిమ్మ తిరిగేలాగా పులివెందల్లో తీర్పిస్తే ఇప్పటికైనా రియాలిటీని గమనించి పులివెందల మండలాన్ని, సొంత కార్యకర్తలను పట్టించుకుంటాడని చెప్పే ఉద్దేశంతోనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీకే ఓట్లు వేసినట్లు వార్తలు వస్తున్నాయి. జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగిన పులివెందల ఒంటిమిట్టలో వైసీపీకి ఓటరు దిమ్మ తిరిగే తీర్పునిచ్చారు. జగన్ అడ్డా పులివెందల్లో వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాలేదు. ఒంటిమిట్టలో ఘోర ఓటమిని ఆ పార్టీ మూటగట్టుకుంది. ఈ 2 చోట్ల తెలుగుదేశం జెండా రెపరెపలాడింది. సొంత జిల్లాలోనే వైఎస్ జగన్కు ఈ ఫలితాలు షాక్నిచ్చాయి. ఒకసారి కాదు షాక్ ఇచ్చింది బీటెక్ రవి. బీటెక్ రవి ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో
వైఎస్ వివేకానందరెడ్డిని ఓడించే పెద్ద షాక్ ఇచ్చాడు. 30,000 మెజారిటీ తగ్గించి మరొక షాక్ ఇచ్చారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లోనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకొని షాక్ ఇచ్చారు. షాకుల మీద షాక్ ఇస్తా ఉన్నారు. అదేవిధంగా కడప జిల్లా సార్వత్రిక ఎన్నికల్లో కేవలం వైఎస్ఆర్సీపీని 3 స్థానాలకే పరిమితం చేశారు. సో ఎట్టకేలకు పులివెందుల పునాదులు కదిలిపోయాయి. కడప జిల్లా కోటకు బీటలు పడిపోయింది. సో పులివెందుల కోటపై తెలుగుదేశం జెండా అని చెప్పడం కన్నా జగన్మోహన్ రెడ్డి గుండె మీద తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు తెలుగుదేశం జెండాని ఎగరవేశారని చెప్పడం కరెక్ట్గా ఉంటుంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.